కేంద్రంలో ఏపీలోనే పెట్రోల్ ధరలు ఎక్కువ అంటున్నారు. మరి జగన్ హయాంలో పరిస్థితి ఎలా ఉందో మర్చిపోయారా వీళ్ళు? అంటే నేను ఈ పార్టీని ఆ పార్టీని క్రిటిసైజ్ చేయడానికి కాదు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ వైసీపీ అన్నది కాదు. ఒకటి మనం ఆలోచించాలి, ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే హయ్యెస్ట్ పెట్రోల్ ధర 113 రూపాయల పెట్రోల్ ధరలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. తమిళనాడులో 103 రూపాయలే. అంటే మీకు చిత్తూరు బార్డర్లో తిరుపతి దగ్గర తమిళనాడు ఆంధ్ర బార్డర్లో ఆ పక్క బంకులోకి వెళ్తే 10 రూపాయలు తక్కువ రూపాయలకు దొరుకుతుంది. 103 రూపాయలు 67 పైసలు తమిళనాడులో. కర్ణాటకలో 106 రూపాయలు. అంటే అనంతపురం జిల్లాలో అటువైపు బార్డర్ పోతే ఎవరైనా బంకుల్లో పెట్రోల్ కొట్టిస్తే 7 రూపాయలు తక్కువకు వస్తుంది. తెలంగాణ 110.89, ఓ 2 రూపాయలు తక్కువ. ఆంధ్ర తెలంగాణ బార్డర్లో ఖమ్మంలో అయితే 2 రూపాయలు తక్కువ. ఆంధ్రప్రదేశ్లో 113. ఇది ఎవరి హయాంలో? జగన్ హయాంలోనే కదా పెట్రోల్ మీద ఎక్కువ ట్యాక్స్ వేసింది. ఎందుకు ఎక్కువ ఉంది? రేట్ ఎందుకు ఎక్కువ ఉంది? ఢిల్లీలో అయితే 93-94 రూపాయలకే దొరుకుతుంది. ఇవన్నీ ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం. పెట్రోల్ ధర పెంచగానే మోడీని తిట్టేస్తారు, కానీ ప్రధాన ముద్దాలు ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు. ఈ 3 రూపాయలు పెంచారు కదా, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమైంది తెలుసా? తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే 3 రూపాయలు పెంచారు కదా, 33% ట్యాక్స్ పెట్రోల్ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్నాయి. 3 రూపాయలు పెంచితే 33% ట్యాక్స్తో కలిపి 4 రూపాయలు పెరుగుతుంది. అంటే 3 రూపాయలు పెంచినందుకు తెలంగాణకు కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ రూపాయి లాభం. ఇంకా ఇప్పటి వరకు 10 రూపాయలు వస్తే 11 రూపాయలు వచ్చినట్టు. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ మీద డీజిల్ మీద విపరీతంగా వ్యాట్ వేస్తున్నాయి. జీఎస్టీ పరిధిలోకి రావు. జీఎస్టీ పరిధిలోకి చేలుస్తామంటే రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకిస్తాయి. అరే ప్రపంచమంతా అల్లోకల్లోలం అవుతుంది. హర్మోజ్ 3 నెలలు తెరవకుండా 3 రూపాయలు ధర వేస్తే అక్కడ వైఎస్ఆర్సీపీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేశారు. ఎవరికి? తెలుగుదేశం ప్రభుత్వం వ్యతిరేకంగా. తెలుగుదేశం నరేంద్ర మోడీని అంటే వాళ్ళకు సిబిఐ కేసులు పెడతాడని భయం. అంతేనా? సో నాకు నవ్వొస్తుంది. ఏంటంటే చంద్రబాబు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి హామీ ఇచ్చారు, అందుకని వాళ్ళు ధర్నా చేస్తున్నారట. సో ఇది ఎట్లా ఉందంటే పాపులిజం. మనకు అన్ని ఫ్రీబీస్ కావాలి, ఉచితాలు కావాలి, ప్రభుత్వం మాత్రం అన్ని పుక్కానికి ఇవ్వాలి. మరి ప్రభుత్వం పెట్రోల్ మీద ట్యాక్స్ వేయకపోతే కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? చంద్రబాబు ఇంట్లో ప్రింట్ చేస్తాడా? జగన్ ఇంట్లో ప్రింట్ చేస్తాడా? నరేంద్ర మోడీ ఇంట్లో ప్రింట్ చేస్తాడా? ప్రభుత్వాలు ట్యాక్స్ వేస్తేనే ఆ వచ్చే సొమ్మునే ఖర్చు పెడుతున్నారు. 13-14 లక్షల కోట్లు ప్రతి సంవత్సరం పెట్రోల్ ద్వారా ట్యాక్సులు కేంద్ర ప్రభుత్వాలకు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా, మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 25-30 వేల కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ ద్వారా ట్యాక్సుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. దీన్నే ఈ సొమ్మునే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, రైతు భరోసా, అక్కడైతే అమ్మ ఒడి వీటికి వంచుతున్నారు. ఈ విషయం గుర్తుంచుకోవాలి. ఎవడేం శుద్ధపూస కాదు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటాయి. అయితే నేను ఒకటి అడుగుతా, పెట్రోల్ దొరికితే అంటారు కదా, చికెన్ లాస్ట్ ఇయర్, నేను చికెన్ తినను బట్ నాకే ఫ్రెండ్స్ చెప్పారు ఏంటంటే లాస్ట్ ఇయర్ 240 రూపాయలు ఉండేనట్టు చికెన్, ఇప్పుడు 360 నుంచి 400 రూపాయలు పలుకుతుంది. ఎంత పెరిగింది? దాదాపు ఎంత? 50%. చికెన్ నిత్యావసరం కాదంటే నాన్ వెజ్ వాళ్ళకి నిత్యావసరం. వారంలో 2 సార్లు అయినా తింటారు. అంతేనా? ఇంట్లో పెట్రోల్ బండి నడపొచ్చినా నడపకుండా ఉండా తింటారు. ఇక పెట్రోల్ 3 రూపాయలు పెరిగితే 110 రూపాయలు ఉన్నది 3 రూపాయలు పెరిగితే నెలకు మొత్తం ఒక 30 లీటర్లు వాడే అనుకోండి, రోజుకో లీటర్ వాడే అనుకోండి, ఎంత భారం అవుతుంది? నెల మొత్తం వాడితే 90 రూపాయలు ఎక్కువ అవుద్ది. అంతేనా? నెలకు రోజుకు 1 లీటర్ చొప్పున పెట్రోల్ వాడేవాళ్ళు నెలకు వాడితే ఎంత? 90 రూపాయలు. మరి చికెన్ ఎంత పెరిగింది? ఒక రోజు తింటే, ఒక ఫ్యామిలీ ఒక రోజు తింటే 100 రూపాయలు పెరిగింది అక్కడ. ఇట్లే అన్నీ పెరుగుతాయి ప్రపంచంలో, అన్ని రేట్లు పెరుగుతాయి. కానీ పెట్రోల్ పెరిగితే అక్కడ మోడీ దిగిపోవాలి, ఇక్కడ చంద్రబాబు దిగిపోవాలని ధర్నా చేస్తారు, లేకపోతే ఇక్కడ రేవంత్ రెడ్డి దిగిపోవాలని ధర్నా చేస్తారు. ఇప్పుడు ప్రపంచంలో అతి తక్కువ ధరలు పెరిగిన ఎవరు? భారతదేశంలోనే కదా. సౌదీ అరేబియాలో పెరగలే. ఇక్కడ సౌదీ అరేబియానే పెట్రోలియం ఉత్పత్తి దేశం. అక్కడ వాళ్ళకి, సౌదీ అరేబియా వాళ్ళకి మన కరెన్సీలో చెప్పాలంటే 10 రూపాయలకే లీటర్ పెట్రోల్ వచ్చేస్తుంది. దాన్ని వాళ్ళు అమ్మేసరికి 55-56 రూపాయలు ఇప్పుడున్న రేట్ ప్రకారం. ఇంతకుముందు అయితే ఇంకా తక్కువ. దాని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్, స్టేట్ ట్యాక్సెస్, షిప్పింగ్, ట్రాన్స్పోర్టు, డీలర్ కమిషన్, పెట్రోల్ బంక్ల డీలర్ల కమిషన్, ఇవన్నీ పోగా ఇంత రేట్ అవుతుంది.
ఇప్పుడు 13-14 లక్షల కోట్ల పెట్రోల్ మీద పన్ను, డీజిల్ మీద పన్ను అన్న ఆపేస్తే మరి డెవలప్మెంట్కు ఖర్చేది? ప్రజలు ఆలోచించాలి. ఎప్పుడు పాపులిజం అంటే రేట్లు తక్కువ చేస్తే, ఎవడు తక్కువ చేస్తే వాడు గొప్ప, ఎక్కువ ఫ్రీబీస్, ఎక్కువ ఉచితాలు పంచితే వాళ్ళు గొప్ప. ఇప్పుడు 3 రూపాయలే కాదు, యాక్చువల్లీ ఆయిల్ కంపెనీస్కు మరి 4 సంవత్సరాలు ధరలు పెరగలే కదా, 4 సంవత్సరాలు అయింది అవునా. 2022లో చివరిసారిగా ధరలు పెరిగాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధ సమయంలో. 24 ఎలక్షన్ ముందు మోడీ కూడా మిగతా వాళ్ళ బాట పట్టేసి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించారు, 2 రూపాయలు 3-4 రూపాయలు తగ్గించారు. అప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గింది కదా క్రూడ్ ఆయిల్, వీళ్ళు తగ్గించలేదంటే పెట్రోల్ మీద డీజిల్ మీదనే దేశ ఆర్థిక వ్యవస్థ ఉంది. 56 లక్షల కోట్ల బడ్జెట్ అయితే 13-14 లక్షల కోట్లు దాదాపు పెట్రోల్ డీజిల్ పన్నుల ద్వారానే వస్తున్నాయి. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. నేనేమంటా అంటే రాజకీయ పార్టీలు ఈ పాపులిస్టు ఏమంటారు పాపులిస్ట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఉచిత పథకాలు ఒకటి మనను చంపేసేవి, రెండోది ఈ రేట్లు తగ్గిస్తే ఎవరు తగ్గిస్తే వాళ్ళు గొప్ప, ఆర్థిక వ్యవస్థ గుల్ల అయినా పర్లేదు. అంటే ఆ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రో ప్రధానమంత్రో దేశంలో నోట్లు ప్రింట్ వాళ్ళ ఇంట్లో చేసైనా పర్లేదు మాకు ఇవ్వాలని చెప్పి, ఎక్కడి నుంచి వస్తాయి అన్ని తగ్గిస్తే కనుక? సో నాకు 3 రూపాయలకు తగ్గించాలని చెప్పి ధర్నా చేస్తే నవ్వు వచ్చింది. వైసీపీ ప్రభుత్వ ఆయనలోనే పెట్రోల్ మీద దేశంలో అత్యధికంగా వ్యాట్ వేశారు, దేశంలోనే అత్యధికంగా, నాట్ ఓన్లీ దక్షిణాది రాష్ట్రం వాళ్ళు. ఇప్పుడు ఇవాళ మొత్తం పెట్రోల్ ధరలు తగ్గించాలని ధర్నా చేస్తారు. అంటే మేము ప్రజాపక్షం వహించకూడదా? తీసుకొస్తే ధరలు తగ్గుతాయి. తీసుకురారు. తీసుకొస్తే రాష్ట్ర ప్రభుత్వాలు మా ఆదాయం తగ్గుతాయి అంటే ఎందుకు? జిఎస్టీలో హైయెస్ట్ స్లాబ్ రేట్ ఎంత? 5%, 18%. ఏ రాష్ట్రం కూడా 18% వ్యాట్ వేయట్లేదు, 33 నుంచి 40% వేస్తున్నాయి. జిఎస్టీ కింద తీసుకొస్తే నష్టపోతాయి కదా రాష్ట్రాలు. నష్టపోతే ఎట్లా మరి? ఈ ఉచితాలు వంచడం ఎట్లా? కళ్యాణ లక్ష్మిలు, షాదీ ముబారక్లు, రైతు భరోసాలు, రైతు బంధులు, ఫ్రీ బస్సులు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఇవ్వాలా? ఇవన్నీ ఇచ్చి జనాన్ని సోమరిపోతులను చేయడం, అంతే కదా, సోమరిపోతం చేయడం. మహాభారతంలో ఏం చెప్పారు? చేపను పట్టడం ఎలాగో చెప్పాను తప్ప ఇంటికి పోయి చేపలు తినమని చెప్పలేదు. చేపను పట్టించడం నేర్పిస్తే అతను తినగలుగుతాడు. చేపను పట్టిస్తే ఒకరోజు కాకపోతే ఇంకో రోజు ఆకలి అయితే చేపను పట్టించడం నేర్పించాలని చెప్పింది తప్ప చేపను రోజు తీసుకుపోయి ఇంట్లో పెట్టు, ఫుడ్ పెట్టు అని చెప్పలేదు. ఫుడ్ పెట్టడం అలవాటు అయితే ఇంటికే తీసుకురా, నేను ఎందుకు పోయి నదికి పోయి చేపలు పట్టాలి అనుకుంటాడు. సో ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాయి రాజకీయ పార్టీలు ఈ ఉచితాల పేరు మీద. తర్వాత ట్యాక్స్ అస్సలు పెంచద్దిగా, ట్యాక్స్ పెంచితే అంతే. 4 సంవత్సరాల తర్వాత ప్రపంచం బద్దలై $60 ఉన్న క్రూడ్ ఆయిల్ $120 అయినా 3 రూపాయలు కూడా పెంచద్దు, అది స్టాండ్. సో అట్లా ఉంటాయి ఈ రాజకీయ పార్టీలకు సంబంధించి. మాట్లాడదాం. మనతో పాటు లింగారెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి ఉన్నారు, మార్గాని భరత్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి ఎక్స్ఎంపీ గారు కూడా ఉన్నారు. లింగారెడ్డి గారు నమస్తే అండి, మీకు మిగతా మిత్రులందరూ నమస్కారం. తగ్గిస్తా అన్నారు మీరు రేట్లు, మరి అధికారంలోకి వస్తే చాలా అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ తగ్గిస్తారని చెప్పి వాళ్ళ వైసీపీ ఆందోళన చేసింది రాష్ట్ర వ్యాప్తంగా. ఇప్పుడు ఒకటండి,